ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ లేక చదువులు ఆపవలసిన పరిస్థితి ఏర్పడిందని, చంద్రబాబు విద్యార్థులపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు జిల్లా జే పంగులూరులో ఫీజు రియంబర్స్మెంట్ రాక ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న విద్యార్థి కథనం ఆవేదన కలిగించింది అన్నారు జగన్. చంద్రబాబు రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనం ప్రారంభమైందని, ముఖ్యంగా విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. అమ్మ ఒడిని ఇంగ్లీష్ మీడియంను 3వ తరగతి నుంచి టోఫెల్, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు, బైజూస్ కంటెంట్, నాడు నేడు ఇలా అన్నింటినీ రద్దు చేసి విద్యార్థులను, వారి తల్లులను తీవ్రంగా దెబ్బతీశారు అని ట్వీట్లో పేర్కొన్నారు జగన్. వసతి దీవెన, విద్యా దీవెన నిలిపివేసి డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్న వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు అన్నారు జగన్. వసతి దీవెన, విద్యా దీవెన నిలిపేసి డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్న వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే తల్లుల ఖాతాలో జమ చేసేవాళ్లమని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇలా గత విద్యా సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం వరకు 12,609 కోట్లు ఒక్క విద్యా దీవెనకే ఖర్చు చేశామన్నారు. తలరాతలను మార్చేది చదువులు మాత్రమే అని గట్టిగా నమ్ముతూ వైఎస్ఆర్సీపీ హయాంలో మొత్తం ఈ 2 పథకాలకే 18,000 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు స్పష్టం చేశారు వైఎస్ జగన్.